తమ్ముడు వర్షం మూవీ చూసావు కదా, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ గట్ట? వంశం మూవీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసాం, మంచిగా అనిపించింది అన్న. వేరే లెవెల్ అనిపించింది అన్న. మస్తు మంది వస్తారు, ఎంజాయ్ చేస్తారు, అందరూ గొడుగులు పట్టుకొని ఎంజాయ్ చేస్తారు వర్షం మూవీ కాబట్టి. నువ్వు చూసావా చిన్నప్పుడు థియేటర్లో? చిన్నప్పుడు అప్పుడైతే ఇంకా నేను లేనన్నా. ఇప్పుడు మళ్ళీ అప్పుడు థియేటర్లో చూడలే కాబట్టి ఇప్పుడు పోయి మళ్ళీ థియేటర్లో చూసిన రిలీజ్ అయినప్పుడు. మంచిగా అనిపించింది. మంచిగా అనిపిస్తుంది. తమ్ముడు నీకెలా అనిపించింది? మంచిగా అనిపించింది అన్న, వేరే లెవెల్. నువ్వు చూసావు అప్పుడు థియేటర్? చూడలే, ఇప్పుడే చూసినాం. వచ్చినాం అప్పుడప్పుడు వస్తాం. వేరే లెవెల్ అన్న, వేరే లెవెల్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? వేరే లెవెల్. ఇంకా స్టార్టింగ్ ఇంకా సామ్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్వెల్ అయింది, వచ్చినాం. ఇంకొకటి అయితేగా ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. తమ్ముడు మీరు చెప్పండి, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగుంది అన్న ఎక్స్పీరియన్స్. బాగుందా బ్రో? ఎలా అనిపించింది రిలీజ్ వర్షం? వేరే ఉంది బ్రో. అసలు వర్షం అంటే మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ మేము, సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. డ్యాన్స్ అన్ని బాగా చేస్తున్నాం బ్రో. అంతే. చిన్నప్పుడు చూసావా ఈ మూవీ? ఎన్నోసార్లు చూసినా బ్రో. ఇప్పుడు ఒక థియేటర్లో 50 సార్లు చూసుంటా, మొత్తం థియేటర్లో ఒకసారి చూసిన ఫస్ట్ టైం. వెరీ సూపర్, వేరే లెవెల్ ఇచ్చి పడేసాడు బాయ్. వర్షం పడుతుంది అన్న, మస్తు ట్రై చేస్తున్నా అని. వర్షం పడితే బాగుంటది, కానీ సినిమా మంచిగా ఉంది బ్రో. సినిమా అయితే బ్లాక్ బస్టర్, ఎన్నిసార్లు చూసినా పోని సినిమా ఇది. ఒక్కసారి చెప్తున్నా, జే రెబల్ స్టార్ అన్న. ఎలా అనిపించింది వర్షం మూవీ చూసేటప్పుడు? అన్న మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. ఫస్ట్ 100 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు? మస్తు సూపర్ హిట్. ఇట్టి సినిమాలే. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. థియేటర్లో వర్షం పడుతున్నా అన్న. అవునా? వర్షం వర్షం చెప్పురా. ఏమంటే వర్షం మూవీ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ప్రభాస్ కోసం వచ్చాము. ఏమున్నాడ్రా బాబు అనిపించింది. త్రిష గారు ఎలా ఉన్నారు? ప్రభాస్ ని చూసారు. మా సలారోడు త్రిష గురించి చెప్పాలని అడగాలి బ్రో. త్రిష గురించి చెప్పాలని అడగాలి. మా సలారోడ్ కోసం వచ్చాం. అవునా? మీ ఊర్లో నిమ్మకాయలు ఏమంటారు? నిమ్మకాయలేనే అంటారు. వర్షం సాంగ్ ఎలా అనిపించింది? ప్రభాస్ ఏమున్నాడ్రా బాబు. ఈ మొత్తం అన్ని సాంగ్స్ లో ఏ సాంగ్ బాగా నచ్చింది? 3 సాంగ్స్ ఇప్పుడు వచ్చాయి కదా. మెల్లగా కరిగి కరిగేరా? లేదు, ప్రభాస్ కోసం కరగచ్చు. అంటే వర్షం మూవీ చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. చాలా ఇయర్స్ తర్వాత చూసాను, చాలా ఎక్సైటింగ్ ఉంది. వర్షం కూడా రీక్రియేట్ చేసి వచ్చాం. ఎంజాయ్డ్ అలాట్. ఓకే. ఏ పాటలు బాగా ఎంజాయ్ చేశారు? ఇప్పటి వరకు అయితే ఎన్నాళ్ళకి గుర్తొస్తావో అన్న సాంగ్ ఎంజాయ్ చేసాం బాగా. ఓకే. మీరు చూసారా చిన్నప్పుడు ఈ మూవీ? చూసాను, చిన్నప్పుడు చూసాను. టీవీలోనా థియేటర్లోనా? గుర్తులేదు అప్పుడు. ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా బాగుంది. ఎక్స్పీరియన్స్ బాగుంది. ఓకే. ఇప్పుడు థియేటర్లకి జనాలు రావట్లేదు అంటున్నారు కదా. మేము రీ రిలీజ్లకు వస్తాం. మేము ఓన్లీ రీ రిలీజ్లకే వస్తారా? మేము అన్ని సినిమాలకు వస్తాం. టీఎఫ్ఐ బానిస. ఓకే. ప్రభాస్ గారు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు. వీళ్ళైతే పెళ్లి చేసుకుంటా. అవునా? మరి త్రిష గారు ఏమైపోతారు? త్రిష గారు ఆల్రెడీ అయిపోయింది, ఆవిడ ముసలావిడ అయిపోయారు. వర్షం మూవీ చాలా బాగా అనిపించింది అన్న. యాజ్ రీ రిలీజ్ ఇప్పుడు బాగా ట్రెండ్స్ అవుతున్నాయి. నార్మల్ మూవీస్ కంటే రీ రిలీజ్లు మంచిగా వస్తున్నాయి. మేము యాక్చువల్లీ మొన్న పవన్ కళ్యాణ్ గారిది జల్సా మూవీ మిస్ అయ్యాము. వెయిటింగ్ ఫర్ హరిహర వీరమల్లు. అండ్ మనకి 30th బాబు కూడా వస్తున్నారు. ఎక్కడే సుదర్శన్ 30mm దగ్గర మళ్ళీ కలేజాకి కలుద్దాము. అండ్ వర్షం మూవీ రీ రిలీజ్ అయితే సూపర్ ఉంది. వర్షం రీక్రియేట్ చేసాం లోపల. వాటర్ బాటిల్తోనా? వాటర్ బాటిల్తో గొడుగులు కూడా పట్టుకుని వచ్చాం మంచిగా. అది ఇప్పుడు అంటే మెయిన్ మూవీస్ చూసుకుంటే ఆ రిలీజ్ల కన్నా రీ రిలీజ్లకి అసలు వేరే లెవెల్. అంటే అప్పట్లో మనం మిస్ అయ్యామేమో అనే ఫీలింగ్ అయితే అప్పుడు చూసాము, ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటున్నాము. యాజ్ మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో చూసి మళ్ళీ వచ్చి స్టెప్స్ రీక్రియేట్ చేసుకోవడం. రిలీజ్ల కంటే రీ రిలీజ్లకి ఎక్కువ ఫన్ ఉంటుంది. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎందుకంటే స్టార్టింగ్ మనం చిన్న ఉన్నప్పుడు సినిమా చూడలేము, వర్షంకి వచ్చి థియేటర్లో వచ్చి చూడలేము. సో అదేదో చిన్నప్పుడు మిస్ అయింది, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం అంతే. ఎస్పెషల్లీ వచ్చినది ప్రభాస్ అన్న కోసం. నాకు తెలిసి సెకండ్ టైం ఇది రావడం నేను రీ రిలీజ్కి, అది కూడా వర్షం సినిమాకి. సో ప్రభాస్ అన్నకి అయితే పెద్ద ఫ్యాన్ నేను. అందరి హీరోలకు సపోర్ట్ చేస్తాం మనం. టీఎఫ్ఐ బానిసం. ఏమంటే వర్షం మూవీ చూసినప్పుడు ఎలా అనిపించింది థియేటర్లో? చాలా బాగా అనిపించింది. త్రిష గారిని చూసారా, ప్రభాస్ గారిని చూసారా? ప్రభాస్ ఫ్యాన్స్. ఎలా ఉన్నాడు ప్రభాస్? చాలా బాగున్నాడు. చాలా బాగున్నాడా? ఏ సాంగ్ బాగా ఎంజాయ్ చేశారు? నచ్చావే నైజం మోరి, రాజకుమారి. ఓకే. చిన్నప్పుడు చూసారా థియేటర్ లో ఈ మూవీ? లేకపోతే అప్పుడు చాలా చిన్నగా ఉండే. ఇప్పుడు రీక్రియేట్ చేసుకుంటున్నారా ప్రతిదీ? ఓకే. మీ ఫ్రెండ్స్ తో వచ్చారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే బ్రో, ఎలా అనిపించింది? సూపర్ అన్న సినిమా, హిట్. నువ్వు నాకు తెలిసి చూసుండవు థియేటర్ లో. ఎలా అనిపించింది థియేటర్ లో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్? చాలా మొత్తం
అచ్చల్ ఎవరు ఫ్యాన్? త్రిష ఫ్యానా? ప్రభాస్. రెబల్ స్టార్, మనం రెబల్ ఫ్యాన్స్. అంతే రెబల్ ఫ్యాన్స్. రెబల్ ఫ్యాన్స్. మంచి డైలాగ్ చెప్పు. గల్లీలో 6 కొట్టమంటే ఎవరైనా కొడతారు, కానీ స్టేడియంలో కొట్టడానికి ఒక రేంజ్ ఉండాలి. వర్షం మూవీ రిలీజ్ చేసిన కారణం ఏం తెలుసా? రెబల్స్ ప్రూవ్ చేసిర్రు సమ్మర్లో కూడా వర్షం పడుతుంది. జై రెబల్ స్టార్. జై జై రెబల్.